అందరికీ నమస్కారం. భారతీయుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తమ్ముళ్ళు చూశారు కదండి, ఛత్రపతికి అవమానం. ఒక కొవ్వు పట్టిన ఒక మహిళ, బాగా మదమెక్కిన మహిళ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చెప్పుతో కొట్టింది. ఎంత బలుపంటే, ఎంత అహంకారం అంటే, దేశం కోసం ప్రాణం వదిలిన ఒక గొప్ప మహారాజు ఛత్రపతి మహారాజు. అలాంటి గొప్ప వ్యక్తిని చెప్పు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నాకు అర్థం కాదు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళైనా, ఈ దేశంలో ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారో అర్థం కావడంలా. ఏరి అవతల పడేయాలి, ఇలాంటి వాళ్ళు అందరినీ దేశం నుంచి కాల్చి అవతల పడేయాలి. నాకు ఎంత కోపం వచ్చిందంటే ఆ వీడియో చూసి ఇన్స్టాగ్రామ్లో రక్తం మరిగిపోయింది. కానీ మన వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ మహిళకి మొహంకి రంగు పూసి మొహం పగిలిపోయేలా కొట్టి ఏదో చేశారు. చేయడం అయితే చేశారు, రియాక్షన్ అయితే చాలా గట్టిగా ఇచ్చారు. సో ఇది సరిపోదు. ఎవరైతే మన దేశ ఔన్నత్యాన్ని అవమానిస్తారో, మన దేశ గొప్పతనాన్ని అవమానించే విధంగా ఏ చర్యలు చేస్తారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. అప్పుడే ఇలాంటివి మారుతాయి. కాల్చి అవతలు పడేయాలి, లేదా ఉరి తీసి పడేయాలి ఇలాంటి వాళ్ళందరూ మన దేశంలో ఉండకూడదు, ప్రాణాలతో కూడా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు అయితే మన దేశాన్ని అవమానించేవాళ్ళు, మన దేశాన్ని మాట్లాడేవాళ్ళు, మన దేశం రాజుల మీద అవమానకరమైన చర్యలు చేసేవాళ్ళు కాల్చి అవతల పడేసినా తప్పు లేదు. నేనైతే అదే చెప్తాను అనమాట. నాకైతే చాలా బాధ వేసింది. కానీ తర్వాత మన వాళ్ళ రియాక్షన్ చూసి చాలా సంతోషం వేసింది. మీకేమనిపించింది కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? జై హింద్.